welcome back to my channel అమెరికాలో మీ ఆంధ్ర అమ్మాయి. దిస్ ఇస్ అలేఖ్య అండ్ ఇన్ టుడేస్ వీడియో మేము మా అన్నయ్య ఎంగేజ్మెంట్ కోసం కళ్యాణి మండపంకి బయలుదేరుతున్నాము. అండ్ అలానే ఈ వీడియోలో మా ఫ్యామిలీ మెంబర్స్ని అందరినీ కూడా నేను ఇంట్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. సో ఇన్ పర్సనల్గా నేనైతే ఇంట్రో చెప్పట్లేదు, హడావిడిగా చెప్పేస్తున్నాను. సో ఇక్కడ మా అత్తమ్మని ఎయిర్పోర్ట్లో పిక్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్కి వచ్చామన్నమాట. Hi everyone. Hi. Maya. Hello. Bye bye. సో నెక్స్ట్ కార్లో వచ్చేసి మా డాడీ సెకండ్ బ్రదర్ అనమాట, మా కృష్ణ బాబాయ్, మా రేఖా పిన్ని, కిరణ్ వాళ్ళ తాతయ్య, అమ్మమ్మ అండ్ అలానే మా అత్తయ్య గారు. అందరూ రెడీ ఎంగేజ్మెంట్కి. హీ ఈజ్ అనదర్ బాబాయ్, చంటి బాబాయ్, మా డాడీ ఫస్ట్ బ్రదర్ అనమాట. సో అందరం ఇలా ఇండివిజువల్ కార్స్లో స్ప్రెడ్ అయ్యి ట్రావెల్ చేస్తున్నాము. మీన్వైల్ ఇలా పెట్రోల్ బంక్ దగ్గర అందరం మీట్ అయ్యామన్నమాట. సో ఇక్కడ హాయ్ బాయిలు జరుగుతున్నాయి. అండ్ హీ ఈజ్ మై మామయ్య, మా డాడీ సిస్టర్ హస్బెండ్ అనమాట. మా డాడీ వాళ్ళ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ కూడా ఇంక్లూడింగ్ మై ఫాదర్ అందరికీ టూ కిడ్స్ అనమాట. వాళ్ళందరిలో మా అన్నయ్య నేను పెద్దవాళ్ళం. సో చూసారు కదా, ఇదనమాట గ్యాంగ్ ఇప్పుడు వెళ్తున్నారు. అండ్ షీ ఈజ్ మై లిటిల్ సిస్టర్ రిషి. సో మేమందరం కలిసి ఇప్పుడు వయా తుని దేర్ ఐ విల్ కంటిన్యూ ద బ్లాగ్. ఓకే, సో ఇక్కడ మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. వైజాగ్ టు తుని. వైజాగ్ టు తుని అనేది పెద్ద డిస్టెన్స్ ఏం కాదు, ఇట్ ఈస్ జస్ట్ 2.5 hours డిస్టెన్స్ అనమాట. అండ్ మేము ఫ్రీక్వెంట్గా తుని వెళ్తూనే ఉంటాము ఎప్పుడు చిన్నప్పటి నుంచి, ఎందుకంటే మా అమ్మమ్మ వాళ్ళ ఊరు అదే కాబట్టి. అండ్ అన్ఎక్స్పెక్టెడ్లీ మా అన్నయ్యకి కూడా పెళ్లి సంబంధం అక్కడి నుంచే సెట్ అయింది. మా డాడీ కూడా ఆ ఊరి అల్లుడే అండ్ మా అన్నయ్య కూడా ఇప్పుడు ఆ ఊరికే అల్లుడు అవుతున్నాడు. సో ఫైనల్లీ కళ్యాణ మండపంకి అయితే చేరుకున్నాము. అండ్ ఇక్కడ చూసారు కదా, వీళ్ళిద్దరూ నా తమ్ముళ్ళు అనమాట, ఫస్ట్ బాబాయ్ పిల్లలు ఆకాష్ అండ్ దినేష్. సో మా తమ్ముళ్ళు అందరూ మేము తెచ్చిన ఫ్రూట్స్, స్వీట్స్ అండ్ ఎక్సెట్రా అవన్నీ కూడా రూమ్కి షిఫ్ట్ చేయడంలో హెల్ప్ చేస్తున్నారు. కళ్యాణ మండపంకి అయితే చేరుకున్నాము. చేరుకున్న తర్వాత అన్నయ్య వాళ్ళ ఇన్ లాస్, మావయ్య గారు, బామ్మర్దులు అందరూ వచ్చారు. అండ్ మా ఫ్యామిలీ అంతా కూడా కూర్చొని అందరం కలిసి మాట్లాడుకుంటున్నాము. అండ్ అలానే ఈస్ట్ గోదావరి గురించి అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, మర్యాదలకి మారు పేరు. ఈ విషయం నాకు చిన్నప్పటి నుంచి తెలుసు, ఎందుకంటే చూస్తూనే వచ్చాను కాబట్టి. మా అమ్మమ్మకి 5 అల్లుళ్ళు ఎప్పుడు వచ్చినా సరే ఒక్క ఐటెం కాదండి, 10 కన్నా ఎక్కువ ఐటమ్సే ఉండేదన్నమాట. ఒక్కరే కూర్చొని ఉండేది, అంత ఓపిక మా అమ్మమ్మకి. సో సేమ్ ఓపిక మా మమ్మీకి కూడా వచ్చింది. మా మమ్మీకి కూడా కిరణ్ ఎప్పుడు వచ్చినా సరే 10 మందికి ఎంత క్వాంటిటీ ఆఫ్ ఐటమ్స్ వండుతామో అన్ని ఐటమ్స్ వండి పెడుతుంది అల్లుడికి. తినడానికి ఓపిక ఉండాలి కానీ వాళ్ళు ఎంతైనా పెడతారు అటు సైడ్ వాళ్ళు. సో హీ ఈజ్ వికాస్. ఫస్ట్ నోరు తీపి చేసుకోండి అని చెప్పి స్వీట్స్ సర్వ్ చేస్తున్నారు. మా అన్నయ్య బామ్మరిది చిన్న మావయ్య, నా బ్రదర్కి కాబోయే చిన్న మావయ్య. అండ్ వేర్ ఇస్ ఒరిజినల్ మావయ్య? ఒరిజినల్ మావయ్య ఇస్ టాకింగ్ ఇన్ ఫోన్. హీ ఈజ్ మేన మావయ్య. షీ ఈజ్ మై బ్యూటిఫుల్ నానమ్మ, మా పిన్ని కన్యక్క అండ్ కన్యక్క రిలేటివ్ సంధ్యక్క అండ్ మధు అక్క, ఇంకొక అక్క మిస్సింగ్. మా అత్తయ్య, నానమ్మ, కిరణ్ వాళ్ళ మమ్మీ, అమ్మమ్మ అండ్ తాతయ్య, మా మమ్మీ, మా పిన్ని అండ్ అన్నయ్య వాళ్ళ మావయ్య, కాబోయే మావయ్య గారు, డాడీ. దే ఆర్ మై తమ్ముళ్ళు ఆకాష్ అండ్ దినేష్. అండ్ హీ సాయి అనదర్ తమ్ముడు, మై ఫస్ట్ బాబాయ్ అండ్ సెకండ్ బాబాయ్. సో రైట్ నౌ ఎవరు బ్లాగ్ చేస్తున్నారంటే మా చిన్న చెల్లెలు అనమాట. ఇన్స్టెడ్ ఆఫ్ మీ షీ ఈస్ బ్లాగింగ్. This is me. Hi. నీ పేరేంటి? Ashish. ఫుల్ నేమ్? Namadala Ashish. కింద పలకరింపులు అంతా అయిపోయిన తర్వాత మా తమ్ముళ్ళు వాళ్ళందరూ కార్లో ఉన్న స్టఫ్ అంతా కూడా రూమ్లోకి అరేంజ్ చేసేసారు. అండ్ నెక్స్ట్ కిందనున్న లేడీస్ అంతా కూడా పైకి వచ్చి పై రూమ్లో మీటింగ్ పెట్టారు. ఫుల్ నవ్వులు.
సో మా మమ్మీ సిస్టర్ కూడా వచ్చారు. మా మమ్మీ వెనకతల గ్రే శారీ కట్టుకొని ఉన్నారు కదా, షీ ఈస్ మై భవానీ పెద్దమ్మ. మా ఫ్యామిలీలో ఏంటంటే ఏదైనా ట్రిప్స్కి వెళ్ళినా లేదా పెళ్ళిళ్ళకి వెళ్ళినా ఇలా ఇండివిజువల్ రూమ్స్ ఉన్నా సరే అందరం కలిసి ఒక రూమ్లో కూర్చొని మీటింగ్ పెడతారనమాట అందరం కలిసి. సో అదే ఇక్కడ జరుగుతుంది. అండ్ తర్వాత ఎలానో డిన్నర్ టైం, సో టిఫిన్స్ అన్నీ కూడా వచ్చేసాయి. సో అందరం ఇక్కడ భోజనం చేస్తున్నాం. సో స్నాక్స్ అండ్ అలానే డిన్నర్ అయిపోయిన తర్వాత లేడీస్ అందరం కూర్చొని ఇక్కడ బాస్కెట్స్లోని ఫ్రూట్స్ అండ్ స్వీట్స్ అరేంజ్ చేస్తున్నాము. సో మా సునీత పిన్ని, రేఖా పిన్ని, భవానీ పెద్దమ్మ, కన్యక్క అంటే మా అత్తని నేను కన్యక్క అని పిలుస్తానమాట. అండ్ మా కన్యక్క వాళ్ళ చుట్టాలు అందరం కలిసి ఇక్కడ మేము అరేంజ్ చేస్తున్నాము విత్ ఫన్నీ కాన్వర్సేషన్స్. సో ఇవన్నీ ఇక్కడ మేము ఎందుకు ప్యాక్ చేస్తున్నామంటే, ఇది ఎలాగో అందరికీ తెలిసిందే, ఎంగేజ్మెంట్ అప్పుడు అబ్బాయి తరపున వాళ్ళు అమ్మాయికి సారీ తీసుకెళ్ళాలి, నగతో పాటు ఇవి కూడా పెట్టాలన్నమాట. సో అందుకే ఈ ఫ్రూట్స్, స్వీట్స్, డ్రై ఫ్రూట్స్, చాక్లెట్స్ అన్నీ కూడా ఈ బాస్కెట్స్ ఏమైతే ఉన్నాయో ఈ బాస్కెట్స్ మేము ఇండివిజువల్గా స్టోర్లో సెలెక్ట్ చేసి తీసుకున్నాం అనమాట, ఇలాంటివే కావాలి అని. సో ఆ బాస్కెట్స్లోకి మేము ఆర్డర్ చేసిన ఫ్రూట్స్, స్వీట్స్, చాక్లెట్స్ అన్నీ కూడా మేము అందరం కలిసి కూర్చొని అరేంజ్ చేస్తున్నాము. ఈ వినాయకుడి వెండి ఫ్రేమ్ ఏమిటి అంటే, ఇదైతే రిటర్న్ గిఫ్ట్స్ కాదు, ఇది యాక్చువల్లీ ఎంగేజ్మెంట్ టైంలో కొన్ని గేమ్స్ పెడుతున్నారనమాట పీపుల్కి. సో దాంట్లో విన్ అయిన వాళ్ళందరికీ ఎప్పటికీ గుర్తుండిపోయేలాగా ఈ వెండి ఫ్రేమ్స్ని ప్లాన్ చేశారు. అండ్ అలానే నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పినట్లుగా దీనికన్నా కొంచెం పెద్ద వెండి ఫ్రేమ్స్ అనేది తాంబూలం 9 మందికి తాంబూలం పెట్టడానికి అవి తీసుకున్నారు. ఇక్కడ ఆడవాళ్ళంతా మంచి హుషారు మీద ఉన్నారు, జోక్స్ మీద జోక్స్, జోక్స్ మీద జోక్స్ వేస్తూనే ఉన్నారు. సో ఈ విధంగా మేమైతే ప్యాకింగ్ అంతా మంచి ఫన్నీ మూమెంట్స్తో మా పనంతా పూర్తి చేశాము. చూసారు కదా చుట్టుపక్కల ఎంత హంగామా ఉంటుంది పెళ్ళంటే. సో హంగామా వీడియోలో చూసారని నేను అనుకుంటాను. రేపటి ఎంగేజ్మెంట్ చాలా ఎక్సైటెడ్గా ఉన్నాము. సో స్టే ట్యూన్ ఫర్ ది అప్కమింగ్ వీడియోస్. కమింగ్ బ్లాగ్స్ లో చాలా చాలా చూస్తారు. అండ్ వీడియో తీస్తుంది ఆకాష్, మా తమ్ముడు. సో షీ ఇస్ మై సిస్టర్ రిషిత నిమిడాల. సో మీకు నా వాయిస్ అయితే క్లియర్గా వినిపించి ఉండకపోవచ్చు బికాస్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ నాయిస్. సో ఇంతటితో ఈ వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను. మళ్ళీ నేను మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో చూస్తాను. నెక్స్ట్ వీడియో విల్ బి మై బ్రదర్స్ ఎంగేజ్మెంట్ వ్లాగ్. Hope you all love this video, and also don't forget to like, share, comment, subscribe to my channel, and also stay tuned.